పాద పిలుపుల వచ్చున్నాం రాజా. అయ్యా అయ్యా రాజా హల్లెలూయా. మీరు మాట్లాడడానికి అయ్యా, మీరు చేసేదానికి ఒక గాడిద కావాలి కదా రాజా. ఇదిగో గాడిద వచ్చి నిలబడినానయ్యా రాజా. ఎలా అరుస్తానో గాడిదగానే అరిచినప్పుడు కూడా తల్లి రాజా. అయ్యా మాట్లాడుతున్న వారు మీరుగా ఉన్నారు కనుక రాజా, ఈరోజు మీరు మాట్లాడి తల్లి రాజా. అయ్యా మా ప్రజలను విశేషంగా నన్ను ఎలాగ మీరు మలుపు తిప్పాలని కోరుకున్నారో అలా మలుపు తిప్పి తండ్రి రాజా. ఈ చివరి కాలంలో రాజా మేము ఎలాగ అయ్యా మారాలో ఆ కార్యములు మాకు నేర్పించి తండ్రి రాజా. హల్లెలూయా. ఆమెను మహిమపరచవాలని పెట్టుకుంటున్నాము. ఆమె నిలబడిగా తగ్గించుకొని నేను నేర్చిస్తున్నాము. నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు మనము ఒకటి చెప్తాను. నా తెలుగు అంతంత మాత్రమే ఉంటుంది కనుక అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం కనుక దయచేసి అమ్మాయి ఏదో కాకపోతే చర్చి తరపు ఏదో ఒక వాక్యం వచ్చినది ఎవరు కూడా అక్కడ ఆన్ చేసి పెట్టేసి పని చేయడమో ఏదో వింటూ ఏదో ఒక కార్యం చేసాము కాక బైబిల్ తీసుకొని ఫ్రెండ్స్తో సగం మీరు చూసినప్పుడు ప్రభు మీకు ఖచ్చితంగా ఏం మెసేజ్ పంపుతున్నారో దాన్ని కలిగించగలుగుతారు. దయచేసి సమయం తీసుకొని ముందు బైబిల్ పెట్టుకొని నిదానంగా నిలవాలని మనకి మీరు అలా చేస్తారు నమ్మి మీకు అందరూ చెల్లిస్తున్నాను. మనకి దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే యెషయా 40:10. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయి ప్రతికారము ఆయన ముందుగా నడుచుచున్నది. ఆమేన్. ఈ ఒక యెషయా 40:10లో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు వినాలి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడుగా వచ్చును. ఇప్పుడు మన రెండవ రాకడ వరకు మనం ఎదురు చూసిన సమయంలో ప్రభు ఎంత మంచికి తానే వస్తున్నాడని సెలవిస్తున్నాడు. ఉట్టి అలా మాత్రం చెప్పలేదు. ఆయన ఇచ్చు బహుమానము ఆయనతో ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందుగా ఆయన నడుచును అని అక్కడ రాయబడింది అనమాట. ఈ వాక్యము ప్రభువే మనకు ప్రత్యేకంగా మన ఒక ఆలయానికి పంపినది. ఎందుకంటే ఈ వాక్యము ప్రభు ఎలాగ మాట్లాడారంటే మాకు పరిచయమైన ఒక ఆవిడ కొంచెం దూరంలో ఉన్నారు. కొన్ని రోజుల నుంచి మాకు ఫ్రెండ్ ఆవిడ మధ్య కొంచెం దూరం అయినప్పుడు కూడా ఆవిడకి కాలలో నేను వెళ్ళినానని అమ్మ యెషయా 40 చదివని నేను చెప్పినట్టు ఆమె ఫోన్ చేసి మాకు చెప్పినాక సరే అంత ప్రాముఖ్యంగా దేవుడు పంపారే నేను ఏమున్నది చదివినప్పుడు దేవుడు నాకు 40:10 చూపించారు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆయన వస్తున్నాడు. ఆయన బాగుయే తన పక్షమున ఏడుచున్నది. ఆయనని సర్వశక్తిమంతులుగా మన యొద్దకి దిగి వస్తారని అక్కడ రాయబడి ఉన్నది. ఆయన ఇచ్చి బహుమానం ఆయన చేతిలో ఉన్నది. ఆయన ప్రతీకారం అంటే కోపం అనమాట, న్యాయం తీర్పు అనమాట. అది కూడా ఆయన ముందుగా వస్తుందని వాక్యం సెలవిస్తున్నారు. మనం ఈ చివరి కాలంలో జూన్ నెల మొదటి దాని నుంచి జూన్ నెలకి మనం ఇదే వాగ్దానంగా తీసుకోవాలని పాస్టర్ గారు కూడా అన్నారు. అది నేను మీకు ప్రకటన చేస్తున్నాను అన్నమాట. సరే, ఇప్పుడు ఒక 2 weeks ముందుగా మీరు ఎలా ఉన్నది మనకు విపరీతమైన ఆందోళన, విపరీతమైన కష్టం, ఎటు తిరిగినా సావే మనము వినము. అదిగాక ఇశ్రాయేల్ ఏంటి యుద్ధము, మనసులకు ఇశ్రాయేల్కి యుద్ధము, అది 3వ వరల్డ్ వార్గా కూడా మారిపోతుందని అందరూ మాట్లాడుకునే స్థితిలో ఏ స్థితిలో దేవుడు వస్తారో అని ఒక ఆందోళన, ఒక భయము, నాకు తగిన పరిశుద్ధ నా దగ్గర ఉన్నదా అని అలా ఒక భయంతో ఇదే చర్చిలో వచ్చి కొంతసేపు నడుచుకొని దేవుడు దుఃఖపుచ్చుకొని ప్రభువా నేనైతే అరుగులు కాను కానీ మీరు నా తట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావో ప్రభు ఒకసారి పరిశుద్ధ రచనయ్యా, ఇది రచనయ్యా, నన్ను నీ యొక్క రాకడ ఎత్తబడుతున్న ఒక శ్రాంతి నాకు ఇవ్వండియా నేను ప్రార్థన చేస్తున్నాగా. అవును ఆయన కడిగిన బట్టి రెప్పపాట్ల మార్గము చేసి నన్ను తన రథం ద్వారా కడిగి తీసుకెళ్తారేమో కానీ ప్రభా నేను నీ దగ్గరికి నీకు ఎద్దకి తీసుకురావడానికి ఏది ఉన్నది, నా దగ్గర ఏది లేదే, కుళ్ళి పడిపోయిన శరీరము, మీరు ఇచ్చిన ఆత్మ ఒక హామీ, అది తప్ప నా దగ్గర ఏది లేదే ప్రభా అని అనుకున్నప్పుడు నాకు ఈ వాక్యం గుర్తు వచ్చింది. ఏ వాక్యం అంటే మొదటి కొద్ది పత్రిక 3:11 నుంచి 15 దాకా. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎప్పుడూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గట్టి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడదు. ఆ దినము
వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎంత చక్కగా నాతోనే మాట్లాడుతున్నారు చూడండి. వెయ్యబడిన ఒక పునాది మరి ఏది లేదు, అది యేసయ్యనే ఉండాలి. యేసయ్య మనకు పునాదిగా మూలరాయిగా ఉన్నారు. మూలరాయిగా ఉన్న ఆ యేసయ్య పైన నేనేం చేయాలి, మనం ఏమి చేయాలి, మనము ఒక్కొక్క పని చేస్తా ఉండాలి. అంటే మనకు ఉన్న అంటే దేవుడు ఇచ్చిన వరమును బట్టి, ఆనందం బట్టి, మనకి ఇచ్చిన దయను బట్టి, మనకి ఇచ్చిన అది సేవకి తెరచిచ్చిన వాకిటిని బట్టి ఆయన మీదే ఆ ఒక మనం ఒక బిల్డింగ్ కాకపోతే మనం ఒక కార్యం చేస్తా పోవాలి. అది కొన్ని ఎలా ఉంటుంది, బంగారంగా ఉంటుంది, కొన్ని ఎండిగా ఉంటుంది, కొన్ని వెలగదైన రాయిగా ఉంటుంది, కొన్ని కైకోడుగా ఉంటుంది, కొన్ని అంటే కర్రగా ఉంటుంది. అలా ఏదైతే పోతా ఉన్నది అనమాట. పోతా ఉన్నప్పుడు నా సత్యకి తగినట్టు మీ సత్యం తగ్గి మనకి ఇచ్చిన ఆత్మప్రభుక ప్రేరేపణను బట్టి నేనేం చేయాలి, ఒక్కొక్క కార్యం చేస్తూ పోవాలి. చేస్తూ పోయినప్పుడు అది ఆమె చేసినది ఇక్కడ ఈ బిల్డింగ్ ఇలా నిల్చున్నదని చెప్పడానికి లేదు. ప్రభు ఏం చేశారు, ఒక్కొక్కటిని పరిశీలిస్తారు. మన ఆలోచన తనకు కిరియ మాట ప్రతి ఒక్కటి కూడా ప్రభు ఏం చేశారు, పరిశీలిస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం అంతా కట్టుకుని పోయినప్పుడు కూడా అక్కడి దాన్ని పరిశీలించినప్పుడు ఏది నిలకడగా ఉన్నదో, ఇప్పుడు మీరు చేసిన ఒక కార్యము ప్రభు దృష్టిలో బంగారులాగా ఖరీదుగా ఉన్నది అనుకో, దానికి ఒక బహుమానం నీకు ఇస్తారు. ఇంకొకరికి ఎండిలా ఉన్నది వానికి ఇస్తారు. అక్కడ ఇంకొకరు ఏం చేశారు, కైకోలాగా అయిపోయింది, కాలిపోయింది. ఇంకొకరికి కర్రలాగా అయిపోయింది, కాలిపోయింది. కానీ ఇప్పుడు నిలకడగా ఉన్న కార్యం చేసిన వారికి ఏమవుతుందంట, దేవుడు ఏం చేస్తారు, బహుమానం ఇస్తారు. కానీ కాలిపోయిన వారు కనీసం కనీసం వాళ్ళ ఆత్మ మాత్రమైతే తప్పించినదిగా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా దేవుడు ఎంత మంచి కార్యం చెప్పారు తెలుసా. మనం క్రిస్మస్కి ఏమి ఇస్తున్నాము, దాని గురించి మనం ఒకటి వేసినాం కదా, దాన్ని 5 1 2 1 1 1 చేయాలి. 5 ఉన్నవాడు 10 చేశాడు, 2 ఉన్నవాడు 4 చేశాడు, 1 ఉన్నవాడు ఏం చేశాడు, సోమేరిగా తోవి ఆడిపడేశాడు. ఈ క్రియ వద్దని దేవుడు చెప్తున్నాడు. ఈ సోమేరి వాడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్న తాను కనీసం వందకి ఏం చేయలేదు, ప్రయాసం కూడా పడలేదు, చెయ్యాలని కూడా పూనుకలేదు. వాడు అనుగుణము, వాడు అన్నిచ్చాడు, వీడికి ఎన్ని ఇచ్చాడు, నాకు ఇందే అని వాడు ఏం చేశాడు, నాలుగు మాటి పెట్టేశాడు. కనుక దేవుడికి న్యాయతీర్పుడు ఎలాగా ఇక్కడ ఒక పరిశీలన కాకపోతే ఒక పరీక్ష ఉండదు. అలాగే దేవుడు వచ్చి నివేదన అన్నప్పుడు ఒక్కడున్నవాడు ఏం చెప్పాడు, నీకు విత్తని చోట పోస్తవాడుని నాకు తెలుసు కాబట్టి ఇదిగో ఇట్లా పెట్టాను నేను చెప్పినది. ఏం చెప్పాడు దేవుడు, చెట్టదని సోమేరి అన్నాడు. మనం అలాంటి వారుగా మిగలకూడదు. చెడ్డదానిగా ఉన్న సోమేరిగా నేను ఉన్నాను అనుకో, ఏమంటారు, కట్టి చీకటిగా మారేస్తాను. నేనేమైపోతాను, దేవుడికి రాజ్యానికి నేను ప్రవేశించలేదు. కానీ నా ముందుకు ఒక్కటైనా కూడా పర్వాలేదని నేను ప్రయాసపడి దాన్ని పని చేసినాను అనుకోండి, కనీసం నా ఆత్మనైతే నేను రక్షించిన దానిగా ఎల్లప్పుడు నిత్య కాలము దేవుడితో ఉన్నదానిగా నేను మారుతాను అనమాట. ఇలాగ ప్రభు మనకు సరించాలన్నమాట. సరే ఇలాగే మనం ఏం చేసినామో, ఇప్పుడు మనకున్న తానుదులు కాకపోతే మనకున్న ఒక గిఫ్ట్ కాకపోతే ఒక వరము మనము దేవుడు ఒక రాజ్యం విస్తారపడి కొరకు ఖర్చు చేయాలి. దాని ద్వారా మనకి భగవాను దేవుడు ఇస్తాడు. ఒకవేళ మనము చేసినది శ్రేష్టమైన క్రియకరణ కాకపోయినప్పుడు కూడా మన ప్రయాసానికి తగినట్టు మనకు ఏం చేస్తారు, బలోనే దేవుడు ఇస్తారని మనం చూసినాం కదా. సరే, అందుకే అక్కడ సోమేరి అని చెప్పేసి ఆమె ఆ మనిషి సిక్ అయిపోయాడు అనమాట. సరే, అప్పుడు నేను ప్రభా అలాగైతే 100% నీ కొరకు బంగారులానికి పనిచేసిన వారు ఎవరో ప్రభా, అయ్యా ప్రభా నాకు చెప్పు ప్రభా అన్నప్పుడు దేవుడు ఒక మనిషిని చూపించారు. ఆ మనిషి మీరు ఎవరు కాదు, సములుగా ఉండి పౌలుగా మారిన మనిషిని నాకు చూపించారు అనమాట. చూడండి, మనము అపొస్తలుల కార్యక్రమము 7:58 అంటే స్తేవానని ఫస్ట్ రక్తసాక్షి కదా, ఆయన మరణించినప్పుడు ఈ సౌలు ఏం చేసి ముందుగా ఆయనను చంపడానికి రావడానికి తీసుకెళ్ళారు కదా, వాళ్ళకు వస్త్రం అంతా ఎవరైతే దాచిపెట్టారంట, సౌలే దాచిపెట్టాడు. తర్వాత ఏం చేశారంట, ఆయన సాగు కొట్టడానికి ఈయన కూడా సమ్మతించి ఉన్నారు. ఓకే, సరే, ఇలా ఉన్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 9వ అపొస్తలుల కార్యక్రమము 9వ అధ్యాయము మొదటి వాక్యము మొదటి నుంచి 3 దాకా చదువుమా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులు
యేసును తీసుకుని వచ్చినప్పుడు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇవ్వని అడిగాను. ఆమె ఇప్పుడు ఆయనకు సరిపోలేదు. ఇంగ ఎవరిని చంపుతాము, ఎవరిని ఏం చేస్తామని ఇంక వేరే నమస్కాని పట్టణం కూడా ఎన్ని క్రిస్టియన్స్ అంటే ఏసే నమ్మిన వారు ఉన్నారో వాళ్ళు కూడా బంధించాలి, వాళ్ళు కూడా హింసించాలి, వాళ్ళు కూడా మరణ చేయాలని పూనుకుని ఏం చేస్తున్నారు యాజకుల దగ్గర పత్రిక తీసుకొని పోతున్నాడు అనమాట. తర్వాత చదువు. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. ఇన్ని రోజులు ఆయనకు చాలా జ్ఞానం ఉంది. ఆయన ఎలాంటి వాళ్ళంటే ఆ రోజు కమాలేలని ఒక డాక్టరేట్ చేసిన ఒక మనిషి నాకు ఆయన ఒక పాదం నుండి ఈ తోలాని 5 ఆది కాండము, నిర్మకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము కదా ఇలాంటి అంటే ఆంగ్లం 10 అలాంటి ఆంగ్లం ఉంది కదా ధర్మశాస్త్రమును అలాగా నేర్చుకున్నవాడు అనమాట. అదంతా ఆయన మైండ్లో ఫుల్ ఉన్నది. ఆయన యెహోవా దేవుడికి ఆయన ఇచ్చిన విలువలాగా ఎవరు కూడా ఇవ్వలేరు. ఆయన ఆ కాలంలో డాక్టరేట్ తీసుకున్నామన్నట. ఈ జ్ఞానం అంతా ఆయనలో ఉన్నది కనుక యెహోవా దేవుడి వరకు ఏదో చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడంటే యేసుని మేసియా, ఏసే మేసియా అని ఈ యొక్క మైండ్ కాకపోతే ఈ యొక్క మన నేత్రం ఆత్మ నేత్రం తెరవడలేదు కనుక పుట్టిగానే యెహోవాకు సేవ చేస్తున్నాడని ఏసే మార్పుని వెంబడించిన వారికి ఇలాంటి హింస చేయడానికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు పరలోకం నుంచి ఒక వెలుగు ఆయన మీద తగిలిందన్నమాట. వెలుగు ఆయన మీద తగల కానీ ఆయనకి ఏమి వచ్చినది. ఇప్పుడు చూడండి ఒక చిన్న వాక్యము దానికి సంబంధించినది ఇప్పుడు చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వాక్యం. నిజమైన వెలుగు నేను ఆ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆమె ఎలా ఉన్నది చూడండి. నిజమైన వెలుగు ఎవరు? యేసయ్య. నిజమైన వెలుగు ఉన్నది. అది లోకమునకు వచ్చిచు ప్రతి మనిషిని ఒక్కరు ఇది మంచివారు మీరు చెట్టువారు కదా ప్రతి మనిషిని ఏం చేస్తుందంట వెలిగింపచేస్తారు. ఆ వెలిగింపచేసిన ఆ ఒక వెలుగు ఈయన మీద తగలగాని ఈయన ఒక మరణేంద్రం ఏమైపోయినది ధరించబడింది. అందుకే ఆయన 4వ వాక్యం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు చదువుమా. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతసేపు ఆయన యెహోవాకు సేవ చేస్తున్నాడని ఆయనకు ఏం చేసిన అవగాహన చేస్తూ వస్తున్నాడు కదా. ఇప్పుడు ఏమైంది? ఆ వెలుగు తగలగాని కింద పడగాని వెంటనే ఈయన ఎలా అడుగుతున్నాడు చూడు, ప్రభువా ఏసైంది మనము ప్రభువా అని అడుగుతా కనుక ఈయన మననైతే తెరవబడింది కనుక ప్రభువా నీవు ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడగగాని వెంటనే ప్రభు ఏమంటున్నాడు, నీవు హింసిస్తున్న యేసు. మనం అనుకుంటున్నాము ఇదిగో మనకెన్నో అవగాహనము బయట వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఎవరు కూడా ఏ మనిషికి విరోధంగా చేయలేదు, ప్రభుకి విరోధంగానే చేస్తున్నారు. అది మనం ఇలా ఉంటుంది చూడండి. నీవు హింసిస్తున్న యేసు నేనే అని చెప్పేసి నువ్వేమి చేయి, బయలుదేరి ఎక్కడ వెళ్ళాలి, లేచి పట్టణం లోపలికి వెళ్ళి అక్కడ నీకు ఏం చేయాలో తెలియవచ్చబడుతుంది అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు ఈయనకు ఒక బోధ ఉంది చూడు. ఏ బోధ? కమరేలు పాదంలో కూర్చుని నేను ఎంతో తోల వచ్చి ఎంతో నేర్చుకుని డాక్టరేట్ తీసుకున్నాను. నాలానికి వారు మా పితరులంతా చాలా గొప్పవారు. మా పితరు వాళ్ళు ఏంటి ఆబ్రహాం నేనెవరు? ఆబ్రహాం ఒక సంతానము, ఎబ్రియలు పుట్టిన ఎబ్రియలు. నేనేంటి ధర్మశాస్త్రం ప్రకారంగా నేను పరిచయుడు. ఇదంతా ఉన్నది కనుక ఇదంతా మనము ముందు పెట్టుకుని ఏదో చేస్తున్నానని చేశాడు. కానీ అది ఏమైపోయింది? పెద్దగుడ్డు సున్నాగా మిగిలిపోయింది అనమాట. మనం కూడా చెప్తాం కొందరు అడుగు ఏమేంటి 4 తరం నుంచి కృష్ణ అండి. మా తాత ఎవరో తెలుసా? బిషప్. అయ్యో మా ఒక డాడీ గురించి అయితే మీకు చెప్పలేదు. మా డాడీ నన్ను సేవ చేసేవారు ఎవరు లేదు. నీ సంగతి ఏంటి? వ్యక్తిగతంగా నీ సంగతి ఏంటి? నీవు ప్రభుని ఎలాగే ఎరిగి ఉన్నావు? వ్యక్తిగతంగా నీ ప్రభుని ఎరగకుండా ఉన్నదాకా నీలో ఏంటి రాదు? వెలుగు రాని రాదు.
నీవు ఎప్పుడు దేవుడిని ఎరుగుతావో, మనము అప్పుడు ముందు చూసినాం కదా, సామ్యులు కూడా దేవ సన్నిధానంలోనే ఉన్నాడు, దేవాలయంలోనే చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నారు. కానీ యెహోవా దేవుడు వచ్చి సామ్యేల్ సామ్యేల్ పిలిచిన వీడేం చేస్తున్నాడు, ఏలి దగ్గరికి ఎవరికి వెళ్తున్నాడు. ఇక్కడ కూడా పరిస్థితి అంతే. సౌలుకి ఇంకే దేవుడు తనను బయలుపరచని లేదు కనుక వీడు ఏం చేస్తున్నాడు అంటే తన ఇన్ని రోజులు చదివిన జ్ఞానం బట్టి వాళ్ళ పితృలు నేర్పించిన కార్యం బట్టి యెహోవా దేవుడు కనుక నేను భక్తి వైరాగ్యంగా ఉంటానని చెప్పేసి యేసు ద్వారా కదా, యేసు తానే మేసియాగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన సిలువకి బలి అయ్యి మన కొరకు ఏంటి ఆ రథం తీసుకెళ్ళి తండ్రికి చూపించేసి మనకు పాపవిమోచన చేస్తున్నారని ఆ వెలుగు రాకుండా వింటున్నాడు అనమాట. వ్యక్తిత్వంగా ప్రతి ఒక్కరు కూడా తన దేవుడు ఏం చేయాలి చేస్తారు, బయలుపరచడానికి రెడీగా ఉన్నారు. మనం ఏమి చేయాలి, అప్పగించాలి. వెంటనే ఈయనకు కరిగిపోచేసి ప్రభా నేను ఏం చేయాలి అని అంటున్నాను. ఇంకొకటి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈయన వెళ్ళాలి కదా, వెళ్ళి ఆ ఊర్లో ఏమన్నా ఉంటున్నారు. ఉండినప్పుడు అపోస్తలులు 9:15 ఇది కొంచెం ఇది కూడా చిన్నది చెప్పేస్తాను. అక్కడ వెళ్తున్నాడు కదా, వెళ్ళి 3 రోజులు ఆయనకి కళ్ళు కనిపించదు. ఒక భయంకరమైన వెలుగు ఆయన తాకింది కనుక ఆయనకు కళ్ళు కనిపించలేదు. 3 రోజులు కూడా అన్నపానం పుష్టించకుండా ఆ గుడ్డివాడుగా ఒక మూలలో దేవుడు ఒక పాదం పట్టుకొని అలాగా సాగిలపడి ఉన్నప్పుడు ఆయన ఒక దర్శనం వస్తుంది. ఏ దర్శనం వస్తుంది, అని ఒక ప్రవచనం చెప్తున్న వాడు వచ్చి ఆయన తలలో చేయబెట్టి ప్రార్థన చేసేది ఆయన ఒక దర్శనం వస్తుంది. ఇప్పుడు అర్థమైందా, మనము దేవుడిని దర్శించగానే మరలా మన పాత జీవితానికి వెళ్ళిపోతున్నాము. మన పాత జీవితానికి వెళ్ళిపోతున్నాం కనుక మన సవకాశం కూడా వేరే వాళ్ళతో ఉంటుంది కనుక దేవుడు మనతో మాట్లాడడానికి, దేవుడు మనల్ని గైడ్ చేయడానికి మనం ఏం ఇవ్వము. సామ్యులుగా ఉండాలని ఆశ, డానియల్గా ఉండాలని ఆశ, పౌలుగా ఉండాలని ఆశ. కానీ దానికి తగినట్టు మన ఒక ప్రవర్తన వెంటనే మారలేదు కనుక ఇంకే మన పాత వర్గాన్ని ఉండిపోతున్నాం. ఇక్కడ ఎంత చక్కగా ఆయన వెంటనే అక్కడికి పోమన్నాడు, పోయాడు, పడి ఉన్నాడు. ఇప్పుడు అలానే ఆయన ఒక ప్రవర్తన వచ్చింది. ఆయన తలలో చేపెట్టి ప్రార్థన చేసింది, దేవుడు ఆయనకి చూపించేసాడు. ఇప్పుడు అలానే వచ్చేసాడు. అలానే ఎలాంటి ఒక ప్రవచనం చెప్తున్నాడు చూస్తాం. అపోస్తలుల కార్యక్రమం 9:15 అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామ భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న అసాధారణ పైన నేను చూస్తాను. ఇప్పుడు చూడండి, అంటే ఎంత గొప్ప ప్రణాళికం అంటే ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికి పిలుస్తాడు. కానీ ఈయనకి ఏంటి, అన్ని జనములకు, యూదులకు, ఇశ్రాయేలుకు, మరి ఏంటి ఎవరి కొరకు, రాజులకు కూడా ఈయన యేసయ్యను బయలుపరిచి దాని ద్వారా వస్తున్న కష్టంను కూడా అనుభవించాలని ఈయన ఏనాటికి వారికి సాధనం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. నన్ను కూడా అలాంటి సాధనగానే మాట్లాడడానికి ప్రభు ఎన్నుకోండి. ఇక్కడ ఇంకొకటి కూడా మేము చూస్తున్నాము. ఎబ్రేయ పత్రిక 10:5 కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, మరియు అర్పణలో నీవు కోరలేదు కానీ నా ఒక శరీరమును అమర్చితివి. ఇక్కడ ఇది ఎవరి గురించి, శరీరము నాకు ఒక శరీరం అమర్చితివి నీ ఎవరు చెప్తున్నారు తెలుసా, యేసయ్య చెప్తున్నాడు. యేసయ్యకి ఒక శరీరమును అమర్చాడు. అలాగ మనం ఒక గ్రేస్ ఒక శరీరమును అమర్చాడు. అది ఎలాంటి శరీరము, ఇక్కడ సాధారణమైన పాత్ర మనమే, ఒక ఇన్స్ట్రుమెంట్ అనమే. అలాగన్నా ఇప్పుడు నేను ఒక గాడిదగా దేవుడు ఎందుకున్నాను, గాడిద అరిచినట్టు నేను అరవాలి. కానీ అది అర్థమవుతున్న వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరి కొరకు ఒక అరుపు ఉన్నదో ఆ అరుపు ఎవరికి అర్థం కావాలో అర్థమైపోతుంది. ఈ సాధన ప్రభు ఏమంటున్నాడు, ఇక్కడ నాకు ఒక శరీరమును సిద్ధపడి చేసి అమర్చితివే 7 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటివి. ఇక్కడ ఏమంటున్నాడు, నాకు ఒక శరీరం అమర్చుతున్నావు కదా, నీ చిత్తము చేయడానికి ఇదిగో నేను నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నేను ఎలా వచ్చిన తెలుసా, లోక పునాదికి ముందుగానే క్రిస్తుని నేను ఎన్నుకున్న దేవుడు నీకు కూడా ఒక శరీరం ఇచ్చున్నానంటే ఆ శరీరం ద్వారా ఏంటి దేవుడు ఒక చిత్తము నెరవేర్చాలి. యేసయ్యనే దేవుడు ఒక చిత్తం నెరవేర్చడానికి మూలానికి వచ్చేసారంటే అలాగనే పౌలును ఒక సాధనంగా ఎన్నుకొని ఆయన రాజులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, అలాగే ఇంకెవరు ప్రజాతి ఎదుట తన నామాన్ని ప్రకటన
చేయడానికి కొరకు కష్టపడడానికి కొరకు తెలుసుకుని ఒక ఇన్స్ట్రుమెంట్గా ఆయనని ఎన్నుకున్నవాడు. నా తెట్ల నీ తెట్ల మనందరి తెట్టాలని ప్రణాళికేమో కలిగి ఉన్న వారుగా ఉన్నారు కనుక మనం ఏమి చేయాలి? ఇంకా లోకంలో ఇంకా ఉన్నదా సమయము? జీసస్ వస్తున్నాడు ఇదిగో అంటాడు. కానీ మనం వారి జీవితం మనము జీవిస్తూనే అలాగే లేకుండా మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొంది దేవుడి దగ్గర ఉన్నది ఒప్పుకొని ఆయన కొరకు జీవించడానికి మనము పూనుకోవాలి. ఇప్పుడు ఈయన అలాగనే ఉండాలన్నమాట. మేము ఇంకొకటి అనుకున్నాము. ఇక్కడ చూడండి, అపోస్తలులు 9:18 చదువుమా. అప్పుడే అతని కన్నుల నుండి పాల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందంట? ఈయన కళ్ళ నుంచి ఏం పడిందంట? ఆయననే వచ్చి ప్రార్థన చేశారా? ప్రార్థన చేయగానే ఆయన కళ్ళ నుంచి ఏం పడిందంట? పొరలాంటికి పడిందంట. అదే నేను చెప్పినాను కదా, ఆయన నేను ఎబ్రేయులు కదా, నేను ధర్మశాస్త్రం ప్రకారం పరిచయలు, ఇదన్నీ ఆయనకి ఒక గొప్పదనం. నాకు మించిన వారు ఎవరు లేరు. నేను ఇంత చదువుకున్నాను, నేను అందంగా ఉన్నాను, నేను హ్యాండ్సమ్గా ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేని దానిని ఏం చేసేసారు? దేవుడు అక్కడ పొరలాగా కింద పడినట్టే చేసేసారు. ఇప్పుడు ఫిలిప్పీయులు 3:10 ఆయన మరణ విషయంలో సమాన అనుభవైనట్టు ఆయనను ఆయన ఒక పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన పునరుత్థానంలో పాలువాడుగా మనం మారాలంటే ఆయన ఒక శ్రమలో కూడా మనము పాలువాడుగా ఉండాలి. వీడు సిద్ధు సెన్ ప్రెసెంట్ తీసుకున్నాడు. 1000 బొగలు తినకపోయినా ఉరికి 1000 బొగలు చదివి ఏమన్నాడు? సెన్ ప్రెసెంట్ తీసుకున్నాడు. ఏది చేయడం వాడిలాగా నేను కూడా సెన్ ప్రెసెంట్ రావాలి. ప్రభా అంటే వచ్చుడమ్మా, ఏదో పుణ్యానికి అలాగే ఏదో చేస్తాం కదా. అలాగే మనం ఏమి చేయాలి? శ్రమ పడడానికి మనము అప్పగించాలి. అప్పుడు ఆయన ఒక పునరుత్థాన బలము పొందుతాము. మనం కూడా పునరుత్థానం అంటే ఏంటి? మనము దేవుడితో ఎత్తపడతాం. అలాంటి వాక్యం మనకు పరుచుకున్న వాడినిగా ఉండే చదువు. అది మరలా అదే వాక్యం చదువుమా. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడకుంటే ఎట్టిదో నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఆయనకి ఏది ప్లస్సో అన్ని పెండగా వేసేసారు. పెండ ఇంకే నాకు అవసరం లేదని వదిలేస్తారు. చేయండి. ఇప్పుడు ఒకటి చూస్తాం. ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరు ఆయనకి సపోర్ట్గా ఉన్నారు? యాజకులు, రాజులు, వాళ్ళ కుటుంబము, ఆయన చదివిన ఆ కమ్యూనిటీ, వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు కదా? మంచికి సపోర్టింగ్గా ఉంటున్నారు అనమాట. కానీ ఇప్పుడు ఏమైపోయినది? ఏది నాకు వద్దని అన్నిని వదులుకొని ఇప్పుడు ఏమైపోయాడో దేవుడి కొరకు శ్రమలు అనుభవించి ఆయన పునరుత్థానంలో పాల్గొనాలని వచ్చేసారు. ఇప్పుడు ఆయనకిని ఏమున్నది? ఇంకొకటి ఇక్కడ వచ్చినాక ఈ 3 పొర పడింది కదా, పడగాని అన్నం తిని కదా బలపడి బ్యాప్టిజం తీసుకొని ఒక కార్యం మీ అందరికీ చెప్పవలసిన కార్యం అక్కడ ఉన్నది. అందుకే మనం కొంచెం ఇంటర్వ్యూ పోతున్నాను. అక్కడ ఏం చేస్తున్నాడు సౌలు? ఆయన వచ్చి ప్రార్థన చేయగానే పొరలు పడిపోయినది. ఆయన ఆహారం తిని బలపడి కదా వాక్యాన్ని తెలుసుకొని బ్యాప్టిజం తీసుకొని వెంటనే ఏం చేశారంటే తెలుసా? అక్కడ ఉన్న శిష్యులతో ఎందుకు ఉన్నారు తెలుసా? కొన్ని కార్యం మనకు తెలియకున్నది. ఇన్ని రోజులు ఈయన ఒక మాయల పట్టబడి ఉన్నాడు. ఇప్పుడు ఏమున్నాడు? అసలైన సత్యానికి వచ్చున్నాడు. ఈ సత్యం ఒక లోతు తిరగాలంటే మనం ఏమి చేయాలి? ఐక్యత కలిగి విశ్వాసులతో సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. అక్కడ ఫుల్ఫిల్ నుంచి ఏ వాక్యం వస్తున్నదో ఆ వాక్యం తిరిగిచ్చిన వారుగా ఉండాలి. అప్పుడు ఏమైతే మనం తెలుసుకుంటాం. వినటం వలన విశ్వాసం వస్తుంది.
మనం వినక వచ్చి కూర్చుంటాము, ఏ బాగుంటుందయ్యా వెళ్ళి ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చేస్తామని వచ్చి వస్తాం. కానీ ఫుల్ నుంచి నా కొరకు పర్సనల్గా దేవుడు ఏ వాక్యం మాట్లాడుతున్నారు అది నేను తెలుసుకోవాలని ఏ రోజు నేను నేర్చుకుంటున్నా. మనము ఏషియా 55 అనుకుంటారు చదువు 4 బాబా 4 అదే మీకు అడిగి ఉన్నది. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినబుద్ధి ఎవరు కలుగ చేయాలి? ఎగోవా. మనకు వినబుద్ధి ఇంకే ఎగోవా కలుగ చేయలేదు కనుక మనం ఇంకేం పెట్టుకుంటున్నామో అది బిర్యానీ పాము ఉంది కదా, అలాగే బెడసై పెట్టుకొని ఎంతగా ఊదినా కూడా అది విననే లేదు, దానికి వినపలేదు కదా. ఇలాగ ఇప్పుడు ఫుల్ఫిల్ నుంచి ఊదుతా ఉన్నాడు. కానీ ఏంటి బెడసవి ఉంది కనుక ఏది కూడా కిరకిస్తున్నంత మనసు లేకుండా జనం ఏమైపోయారు, మందంగా ఉంటున్నారు, నిత్య మత్తులో ఉంటున్నారు. ఈ స్థితి నుంచి మనం ఏమి చేయాలి? బయటకి రావాలంటే శిష్యులతో ఆయన ఐక్యం కలిగి ఉండాలంటే సంఘములో మంచికి ఆత్మీయంగా ఎవరు ముందు పడతారో వాళ్ళతో ఐక్యత కలిగి వాళ్ళు ఏదైతే నేర్చుకొని ఉన్నారో తెలుసుకొని ఉన్నారో దాన్ని నేర్చుకొని దేవుడి కొరకు వాడడానికి తమ మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. సరే, ఇప్పుడు ఈయన దానికి మూలధనం ఏది లేదు కదా, ఆయనను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ వెనకబడిపోయారు, ఇంకే రారు. ఇంకే కావాలంటే వాళ్ళు ఈయనని ఏం చేస్తారు? చంపడానికి, ఈయనని హత్య చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. అందుకని ఇప్పుడు ఒకడేనని మరి ఈయన ఏం చేస్తారు? యేసులేమికి పోతున్నారు. అక్కడ ఉన్న శిష్యులతో మనం కలిసిపోతాం. నేను నాకు వాళ్ళు అనుమానించుకొని ఈయన ఏం చేస్తారు? చేర్చుకోరు. ఆయన శిష్యులు యాకోబు ఒక్కనే దర్శించారంట. ఇప్పుడు ఏ మతానికి వచ్చినామో ఎవరిని ఏసయాను వెంబడించిన శిష్యుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళు చేర్చుకోలేదు. ఇటువైపు ఇన్ని రోజులు ఉన్న వారందరూ ఆయన తిరగించారు. కానీ ప్రభు అయితే ఈయన దగ్గర స్ట్రాంగ్ గా మాట్లాడేసరికి నేను ఎన్నుకున్న పాత్రము సాధనంగా నేను వాడబోతున్నానని ఇప్పుడు ఏం చేశారు? తననే దేవుడు కాపించుకుంటాడు. తనను సర్వాంగ దగనబడి మనం ఒక పాట పాడతాం కదా, సజీవ యాగముగా నేను సమర్పించుకున్నాను. అలాగ తనను అప్పగించుకున్నాను. తన శరీరమును, తన ఆత్మను, తన ప్రాణమును అప్పగించుకున్నారు. అప్పగించుకుని ఏం చేస్తున్నారు? ముందు పోతూ ఉన్నప్పుడు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారంటే లోకంలో ఎవరు కూడా అలాంటి శ్రమలు ఇప్పుడు దాకా అనుభవించలేదు. ఎందుకంటే శరీరమును ఆయన ఒక మ్యాటర్గా తీసుకెళ్ళి ఇక్కడ చూడండి అపోస్తలుల కార్యక్రమాలు 1 కొరింథీ పత్రిక 11:24 నుంచి చదువుమా. మొదటి కొరింథీ పత్రిక 11:24 నుంచి 27 పాప చదువు. యూదుల చేత 5 మార్లు ఒకటికి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఆమె 3 మార్లు బెత్తములతో కొట్టబడింది. ఆమె ఒకసారి రాళ్లతో కొట్టబడింది. 3 మార్లు ఓడ పగిలి శ్రమ పడింది. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపింది. అనేక పర్యాయములు ప్రయాణంలో నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్ని జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటుంది. ఎన్ని కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఇప్పటికే ఇన్ని చెప్పేశాడు. ఇంక కూడా ఎంతో చెప్పవలసి ఉన్నదంట. అంతగా తన శరీరమును నలగొట్టడానికి శరీరమును ఒక మ్యాటర్గానే తీసుకోవాలి. అది ఎంత ఇంకా చెప్పాలంటే ఇంకొక చోట్ల చూసారంటే ఆయనను ఏం చేశారు? అంతా కూడా అపొస్తలులనే ఉంటున్నది. ఏం చేస్తారు? ఈయన ఒక కుండివాడును బాగు చేస్తారు. బాగు చేయగానే అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు వాళ్ళ దేవత దిగి వచ్చినది అని చెప్పేసి పూలు దండన అదంతా తీసుకొచ్చి మర్యాద చేయడానికి వస్తున్నారు. వీళ్ళు వెంటనే వస్త్రం చింపుకొని లేదు మేము అలాంటికి వారు కాదు, మేము కూడా మీలాగా మనుషులు అయ్యా అని చెప్పేసి వీళ్ళు సమర్థించుకున్నప్పుడు అక్కడ ఉన్న యూదులు ఏం చేశారు? వేరే వాళ్ళని రప్పించుకొని ఈయనని ఎలాగో కొడతారంటే సావ దెబ్బ కొట్టేస్తారు. కొట్టినాక వీళ్ళని ఈయనని ఈడ్చుకొని ఊరికి బయట వేసేస్తారు. చచ్చిపోయాడు కదా అని ఊరికి బయట వేసేసినాక వాళ్ళందరినీ చూస్తున్నాక ఈయన లేచి వేరే ఊరికి వెళ్ళిపోతాడు.
అలాంటి ఒక త్యాగమైన సేవ ఆయన చేశారనమాట. ఇప్పుడు ఇన్ని మనము మొదటి కొద్దిపత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 27 దాకా ఎన్ని శ్రమలు అనుభవించాడో ఆ శ్రమలు కూడా ఒక్కొక్కటిలో కూడా దేవుడు ఒక నామ మహిమ కొరకే అనుభవించాలి. ఇప్పుడు నేను చెప్పిన సంఘటన మనం అపొస్తల కార్యక్రమంలో మన 14వ అధ్యాయం 19 నుంచి 20 దాకా రాయబడిన కార్యమే చెప్పానమాట. దానికి కింద అదే ఒక అధ్యాయంలో కొంచెం కింద వచ్చినప్పుడే ఆయన చచ్చిపోయాడని చెప్పినంతగా కొట్టి ఆయనను పారేస్తారన్నమాట. ఇంకొకటి చూడండి, అపొస్తల కార్యక్రమం 26, 23 ఏమి రాయబడి ఉన్నదంటే, ఇప్పుడు ఏమైతేనంటే ఈయనను ఇట్లాంటి ఒక కార్యం వరకు ఏం చేస్తారు, బాగా కొట్టి 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 ఏం చేస్తారు, సరచాలని తీసుకెళ్ళి ఆయనను కట్టేస్తారు. కట్టేసినాక మంచుకి అటువైపు అట్టటి కదలకుండా కాలును ఒక పెద్ద రింగిలో బట్టి కట్టేసి ఈ చేతిని ఒకవైపు కట్టేసి అంత గాయముతో అలాగ ఉన్నప్పుడు చూడండి, ఆయన దేవుడి మీద పెట్టిన ప్రేమ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తారంటే తెలుసా, దేవుడిని స్తుతించి ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ఇలాగ వీళ్ళు జోరుగా ఇరువురు కలిసి పాడి ఆరాధించినప్పుడు దేవుడు ఒక సమూహం దిగి వచ్చినది అనమాట. దేవుడు ఒక సమూహం దిగి రాగానే ఏది వాళ్ళని కట్టి ఉన్నదో అదంతా కూడా ఓపెన్ అయిపోయింది, గొలుసులంతా కూడా తెగిపోయినది. ఇప్పుడు అక్కడ ఉన్న సత్యాది మీద ఉంటాడు కదా, వాడు అనుకుంటారు అమ్మ దీవలేదు ఇదంతా ఓపెన్ అయి ఉన్నది, వీళ్ళు పారిపోయారేమని ఆయన ఏం చేశారు, ఎట్లయితే నేను ఉన్నానని చంపేసి నేనే చంపుకోవడానికి కత్తి తీసుకొని తన చమ్మడానికి ప్రయాసపడి ఈయన అంటాడు, లేదయ్యా నీవు అనుకున్నట్టు మేము ఏమి చేయలేదు, మా దేవుడు మనం విడిపించినా కూడా నీకు హాని ఇచ్చినట్టు మేము ఏది కూడా చేయము, మేము అందరికనే ఉన్నామన్నా. కానీ ఆయన వచ్చి గాయం కట్టి ఆయన కృగంలో ఉన్నవారు ప్రతి వారు కూడా దాని ద్వారా రక్షణకి వస్తారన్నమాట. మనకు ఒక చిన్న శ్రమను వచ్చిన ఏమవుతాం, నాకు 3 అవుట్ ఈరోజు నుంచి చర్చికి వెళ్ళాను, నాకు ఈరోజు వెలకినక నేను ఇప్పుడు చర్చికి వెళ్ళాను, నాకు అంటే నలత్తగా ఉన్నది, అందుకని నేనేం చేస్తా, ప్రార్థనకి వెళ్ళను అని మనం ఏం చేస్తామో చిన్న ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి 2 సార్లు వెళ్తున్నా ఒక ఆరాధనకి కూడా కాకపోతే ప్రార్థనకి కూడా మనం ఏమి చేసేస్తామో మినాయి చేస్తాము, అదే కారణం చూపి చేసి మనము సోమేరిగా ఇంట్లో పండుకొని పోతాము. కానీ ఇంత ఘోరంగా కొట్టబడి కొట్టబడి రక్తం కాలినంత గాయం పెట్టినప్పుడు కూడా అంటే మధ్య రాత్రిలో మనం కూడా కొట్టిన దెబ్బకి ఏమవుతామో అలసటగా వెళ్ళి పండుకుంటాము. కానీ ఆయన మధ్య రాత్రిలో వాళ్ళు ప్రార్థన చేసి ఆరాధిస్తున్న దేవుడు ఒక సమూహం దిగి వచ్చేసరికి ఆ కుటుంబం మొత్తం రక్షణకు వచ్చినట్టు ప్రభు సహాయం చేసి అందంగా ఆయన ఏం చేశారంట, తన శరీరం ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నది అదంతా కూడా ఆయన చేశారన్నమాట. ఇప్పుడు మనము ఒకటి చూస్తున్నాం కదా, ముందుగా ఏమైనా ఆయన శరీరం నలుగొట్టబడింది, ఇప్పుడు ఆత్మ రీతిగా ఆయన ఎలాంటికే ఒక బాధ అనుభవించారంటే రోమపత్రిక 9, 1, 2, 3 ఆమె ఆమె క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడలేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్షించుచున్నది, సాధ్యమైన ఎడల దేవ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండబోదును. మీరు చూడండి, ఇశ్రాయేల్ జనము ఇప్పుడు ఎంతగా ఆయన బయట వాళ్ళ కొరకు కాబట్టి అన్ని దేశంలో ఎన్ని కష్టపడినా కానీ లోపల ఒక ముళ్ళు లాగా కూర్చుతూనే ఉన్నది. ఏం కూర్చుతున్నది ఆయనకి, అయ్యో నా ఒక సొంత రక్తమైన ఇశ్రాయేల్ జనం రక్షించబడకుండా నాలాగా అజ్ఞానంలో పడి ఉన్నారే వాళ్ళు కూడా రక్షించబడాలి అని ఒక బాధ వేదన ఉంటూనే ఉన్నది. అందుకొరకు ఆయన ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తారన్నారు, అయ్యో వాళ్ళ కొరకు నేను సామర్థ్యంగా మారినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం రక్షించబడాలని ఏం చేస్తున్నారు, ఆయన ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. మనం కూడా శరీరరీతిగా కాకపోయినా ఆత్మరీతిగా మన మూత సహోదరుని యేసయ్య పుట్టి పెరిగిన దేశం ఏంటి, ఇశ్రాయేల్ దేశము. ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షించబడాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినామా, ఏం చెప్పండి, యెరూషలేము కొరకు మీరు ప్రార్థన చేయండి. యెరూషలేమును ప్రేమించిన వారు సుఖించి ఉంటారు. యెరూషలేమును సమాధానం కొరకు మీరు వేడుకొని వాక్యం చదువుతాం. కానీ మనం ఒక్కరోజు కూడా యెరూషలేము కొరకు, యెరూషలేములో ఉన్న యూదుల కొరకు, శరీరం ఉన్న 11 కోతల కొరకు మనము ప్రార్థన చేయకుండానే ఉంటాము. ఈ రోజు మొదలుకొని మనము ఆయన ఏమంటున్నాడు, నా సొంత ప్రజల కొరకు నేను శాపగ్రస్తులుగా మారినా పర్వాలేదని ఆయన తన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నారు. సరే, అది ఆత్మీయతగా పెట్టుకున్నాం. మన ఇంటిలో మన కుటుంబంలో మన తల్లిదండ్రి మన తోడు పుట్టిన వాళ్ళు కాబట్టి మన బిడ్డలు అందరూ రక్షించబడలేదే. మన సొంత కుటుంబం కొరకు మనం ఏ రోజైతే దేవుడి దగ్గర కన్నీరు కాచి, ప్రభా అయ్యో నేను అంతగా ప్రేమిస్తాను తల్లి, నన్ను ఇంతగా ప్రేమిస్తాను తల్లి, ఇంక రక్షణకి రాలేదే ప్రభా, వాళ్ళు రక్షించబడాలి. ఇప్పుడు
ఇప్పుడు మనకు ఊర్లో ఎంతమంది మనకు చుట్టూరికి ఉన్నారు, ఎవరు కూడా దేవుడిని ఎదుగకుండా ఉంటున్నారే, వాళ్ళందరూ రక్షణకి రావాలి, కాకపోతే వాళ్ళు రక్షణ లేదు, నేను శాపగ్రస్తంగా మారిపోతానని బాధ మనకు వస్తుందా? రాదు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తామా? చెయ్యము. ఈ రోజుల్లో అయితే పావుల దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటి? ఆమె ఆత్మ ఎంతసేపు చూసినా వాళ్ళ కుటుంబస్తులు రక్షణకి రాలేదు. వాళ్ళ ఒక వంశము కాకపోతే వాళ్ళ ఒక గోత్రము కాకపోతే వాళ్ళ ఒక దేశం ఇంక రక్షణకి రాలేదని అలాగ భారంతోనే ఉంటున్నాడు అనమాట. ఒకటి అలాగుంటుంది. ఇంకొక భారం చూడండి, అలాగే 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలిగించున్నది. ఈ మరల ఉంది చూడు, ఈ మరల ఏంటంటే ఆల్రెడీ క్రీస్తు స్వరూపం వాళ్ళలో ఉంది. ఇప్పుడు ఏమైపోయారు? క్రీస్తు స్వరూపమును పోగొట్టుకున్నారు. అంటే రక్షించబడి వెనకబడిపోయారు. కొన్ని మాటలు అస్సలు వినలేము. పెద్దలు ఉంటున్నారని భయం కూడా లేకుండా వల్గర్గా మాట్లాడుతున్నారు రక్షించబడిన బిడ్డలు, పళ్ళలో పాలు పొందుకుంటున్న బిడ్డలు. వినలేము, చూడలేము. అలాంటి ఘోర స్థితిలో ఉన్నారు. మన సంఘస్థులు ఇంకెంతమంది ఉన్నారు రక్షించబడి వాళ్ళలో పాల్పొందుకొని ఏసే ప్రేమకు దూరంగా, ఏసే ఒక దెబ్బలు ఉన్నది కదా, ఆయన ఒక వాళ్ళ కొరకు పడిన ఒక ఏం చెప్తారు, అది ఆ కష్టం, బాధ, వేదన దాన్ని ఏది కూడా గుర్తేరు కూడా వెనకబడిపోయి ఏసైను మరుదలిచిపోయి నేను కూడా బతికి ఉన్నానని చెప్పి సత్యమైన స్థితిలో ఉన్న ఎన్ని బ్రదర్స్, ఎన్ని ఒక సిస్టర్స్ మన సంఘంలో లేదు. అన్ని సత్యం తెలుసు కూడా విద్యావంట మాట్లాడుకొని అది అన్యాయంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరూ మరల వాళ్ళలో ఎలాగ రావాలని యేసు ఒక స్వరూపం వచ్చినట్టు ఆయన ఏం చేస్తున్నట్టంటే అంతగా దుఃఖించి, అయ్యో ఆ ప్రసవ వేదనంటే ఎలాంటి వేదనంటే ఎగిప్టీ స్త్రీలంట వంగి గంటారంట. అలాంటికి ప్రార్థన చేసిన వారు ఎవరు తెలుసా? ఎలియా వర్షము రావడానికి వరకు 7 మారి అలాగ వంగి 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 ఇంద అస్తమంద మేఘము కనిపిస్తా దాకా వంగి 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 ప్రార్థన చేసినాక 7 మారి ఇంద అస్తమంద మేఘం కనిపిస్తా దాకా ప్రార్థిస్తారు అనమాట. మనం కూడా అలాంటికి ప్రార్థన, నాకు భారం వస్తుంది. నేను అంటే అంతగా ప్రసవ వేదన పడినంతగా నేను బాధపడలేదని ఒప్పుకుంటాను. కానీ నాకు బాధ వస్తుంది. ప్రభువా, నా బిడ్డలు, నేను పెంచిన బిడ్డలు నా ఒడిలో పెట్టుకొని నేను ముందు తీసుకొచ్చిన బిడ్డలు ఇలాగా రక్షించబడి ప్రాక్టీస్ తీసుకొని కూడా ఇంత వెనకబడిపోయారే, నేను ఏమి చేయలేదు, కరెక్షన్ కూడా చేయలేకపోతున్నాను. ప్రభా, దాంతో నేను క్షమించనే అని ఇంకేందుకు కొందరు ఏమైతే పబ్లిక్గా అవును మేము వెనకబడిపోయినాము అని ఒప్పుకొని కొంతమంది ఉన్నారు. కొందరు మంచిగా ఉన్నట్టే ఉంటున్నారు కానీ దేవుడితో లేదని సంగతి మనం చూడగానే తేటగా తెలుస్తుంది. అలాగ ఉంటున్నారు. అలాంటి వారు కొరకు తల్లిలారా, మీరందరూ కూడా మీ పిల్లల ఒక స్థితిని చూసి వాళ్ళ కొరకు ఇలాంటికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళలో మరలా క్రీస్తు ఒక స్వరూపము వచ్చినట్టయితే ఇది పౌలుతో కలిసి మనం ఏం చేయాలి? అలాంటి ఒక భారం తీసుకున్న వారుగా ఉండాలి. ఇంకా కొంచెం అతను చేసేసి నేను చెప్పేసి వస్తున్నాడు. ఆయనతో ఉన్న వారి కొరకు ఏం చేస్తున్నాడు? ఆయననే తన చేతులారా గూడారపు ఆకిలా పిలుస్తాలని 20 ఉన్నారు. అక్కుల అని ఒక సహోదరుడు వాళ్ళ భార్యతో కలిసి గూడారం వేస్తున్న ఒక పని చేసి సంపాదించి భోజనం చేసుకుని పని చేస్తున్నాడు. ఇంకొక చోట్ల చేస్తున్నారంటే అపస్సులకరంగా ఉంది. పేదరు ఇంక వేరే సహోదరులు భార్య అని ఒక సహోదరిని తీసుకుని తిరిగినట్టు నాకు పన్నవాకు మాత్రమా లేదు అంటాడు. అలాగంటే ఏంటి? ఈయన పెళ్లి కూడా చేసుకోలేదు. ఒకవేళ పెళ్లి చేసినా కూడా భార్యతో కూడా లేదు. అలాగా ఏం చేస్తున్నాడు? త్యాగంతో పనిచేస్తున్నాడు. ఇంకొకటి, ఇంత శ్రమను అనుభవిస్తున్నాడు కదా, ఆయన ఒక చిన్నది ఒక ముళ్ళు, అది ఏదో ఏ కష్టమో కడుపునప్పో కళ్ళు లేదంటే ప్రాబ్లమో ఏదో మీరు అక్కడ అన్ని ముందు మీరు చదివినట్టు మిగిలిన పత్రిక అపొస్తలుల నుంచి వరుసగా ఆయన రాసిన పత్రికనే కదా, దాన్ని రాయబడి ఉన్నది ఏంటంటే మీరు నన్ను చూసి మీరు నన్ను అసిగించకుండా దేవదూతుల్లాగా నన్ను మీరు దగ్గరికి తీసుకున్నారంటే ఆయన వెలగినది ఏది ఉన్నదో తెలియదు. ఆ వెలగినట్టుతో కూడా అందరూ అంగీర్చుకున్నా కానీ ఈయన మనసులో ఒక చిన్న నొప్పి. ఆయన వెళ్ళి దేవుడి దగ్గర అడుగుతున్నారు, ప్రభా ఈ ముళ్ళు నాకు తీసే ప్రభా, నమ్మారి వేడారట. ప్రభు ఏమన్నారట? దగ్గరకు వచ్చాను, నీకు ఉండాలేదు. ఇట్లా ఉంటే చూడు, అమ్మ మనం ఏమంటాం, రెయ్యి పోయి చచ్చి ఉడుకుతూ అంటారు. ఆ లైట్ కూడా నేనే వేస్తుంటాను. ఆంటీ ఇలా మాట్లాడుతుంది కదా, అలాగ మనం ఒక చిన్న కార్యం వరకు సనుగుతామా కానీ ప్రభు కొరకు ఇంత అవమానం, ఇంత బాధ, ఇంత వేదన అన్నీ సహించి
అప్పగించాడు, తన శరీరమును ఇంతగా నలుగుకొట్టడానికి అప్పగించాడు. కానీ ఆయన చిన్న కార్యమును ఆయన తన కొరకు పర్సనల్గా ప్రార్థన చేసిన ప్రభేమన్నాడు. ఎందుకంటే ముందుగానే చెప్పాడు కదా, నా నామం నోటి వాడు ఎంత భరించాలో నేను ఎన్నుకున్న పాత్రగా అన్నాడు కదా. ఎన్నుకున్న పాత్రానికి ముళ్ళు ఉంటూనే ఉంటుంది, అవమానం ఉంటూనే ఉంటుంది, నింద ఉంటూనే ఉంటుంది. ఆయన అదంతా సహించినప్పుడైతే ఏమున్నది, మనకి బహుమానం వస్తుంది. ఓకే, అలాంటి బహుమానం కావాలని ఆయన ఏం చేశాడు, తన ప్రాణాత్మ శరీరమును అప్పగించిన వారుగా ఉన్నాడు. సరే, ఇదంతా ఆయన ఏం చేశారు, ఇంకేం మనం వెనకపోయినామంటే అలాగ ఆయన పోతూ రాజుల ముందు నిలబడాలి అన్నారు కదా. అందుకొరకు వేరే చోట్ల ఉన్నప్పుడు కూడా ఆయన మరల యెరూషలేముకు వచ్చి యెరూషలేములో మరల ఆయన పట్టబడి ఆయన తీసుకెళ్లి జైలు వేసినాక అక్కడ నుంచి వేరే రాజుల దగ్గర అంతా నిలబడి దేవుడి కొరకు ఫుల్ సాక్ష్యం చెప్పేసినాక వాళ్ళు అప్పుడు కూడా ఈయన విడుదల చేయలేదంటే ఈయన దేవుడుక నడిపింపును బట్టి ఎవరికి కైసరికి నేను నేను కైసర్ దగ్గర వెళ్ళి విచారణ చేయాలి అని రోమాకి వెళ్తున్న దారిలో కూడా అది పెద్ద కష్టము అదంతా సగించి రోమాకి వెళ్ళి అక్కడ రోమాలో ఉన్న ఒక కైసరికి ముందు కూడా దేవుడి కొరకు సాక్ష్యం ఇచ్చి ఈయన కానీ ఏ ఒక నేరం లేదని విడుదల చేసినాక వచ్చి ఎక్కడ ఉన్నాడంట, పక్కన బయటనే ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఉండి అక్కడ వస్తూ వాళ్ళు పోతున్న వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్పి అనేక నీతికి రప్పించినాక మరల ఒక కార్యం వేరొక రాజు వచ్చినప్పుడు మరలీనని అరెస్ట్ చేసి మరలీనని ఏం చేశారంటే ఒక పెద్ద కటకముతో ఆయనను ఏం చేసేసారు, ఆయనను రక్తసాక్షిగా ఆయన మరణించినట్టు ఆయనను కట్ చేసేసారు. సరే, దీనికి ముందుగా తీమోతేయుకు ఆయన ఒక లెటర్ రాసిన 2 తీమోతేయు 4వ అధ్యాయము ఎక్కడ ఉందో అక్కడ దాకా చదువుతుంది ఆంటీ. అందరూ 2 తీమోతి పత్రిక 4వ అధ్యాయము దయచేసి అందరూ తీసుకోండి. అది పర్సనల్గా నాకును మీకును దేవుడు ఖచ్చితంగా చెప్తున్న మాట అన్నమాట. అందుకని దయచేసి శ్రద్ధగా వినండి, అక్కడ రెఫరెన్స్ కూడా చూడండి. హల్లెలూయా. దేవుడు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యం తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దొరల చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని ఇయ్యక కల్పనా కథల వైపులకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తిని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఇప్పుడు ఉండమా ఇప్పుడు ఏమైతున్నదంటే తీమోతి అనే యవనుడుకు ఆయన రాస్తున్నాడు, ఆయన శిష్యుడు అనమాట, ఆయనకి రాస్తున్నాడు. కానీ తీమోతి పత్రిక ఆయనకు మాత్రమేనా, మనకు కూడా కదా, మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ముందుగా ఫస్ట్ ఆయన చెప్తున్నాడు అంటే వాక్యమును ప్రకటించాడు. రెండవది ఏం చేయాలి, సంపూర్ణమైన శాంతం కలిగిన వారుగా ఉపదేశం చేయాలి. మూడవది ఏం చేస్తున్నాడు, ఖండించాలి. వాళ్ళు ఇంక చర్చకి రారో ఏమో, కాకపోతే వాళ్ళు మొహం పెట్టుకుంటారో ఏమని మనం అనుకోకూడదు. మనకు దేవుడే చెప్పినారు, ఖండించి బోధించమన్నారు కదా, మనం ఖండించాలి. నీ ఫ్రెండ్ నువ్వు తప్పు చేశాను అనుకో, రే ఇది కాదు మన మార్గం ఈ మార్గం నీవు అలా మరలేనా అని మనం ఏం చేయాలి, ఖండించాలి. ప్లస్ ఏం చేయాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే జనం ఇప్పుడు ఏమైపోయారు, ఈత బోధలకు తను ఒక సాఫ్ట్గా ఏమి కాదు, నీకు ఉన్నట్టు ఉండవచ్చురా, కృప ఉన్నది కదా, దేవుని యొక్క కృపను బట్టి రెప్ప పట్ల మనము వెళ్ళిపోతామరా అని దుర్బోధన అంతా వస్తుంది. దానికి మనము సెవికి పోకుండా ఖండించి కత్తించి మనం ఉపదేశం చేసి వాళ్ళు ఏం చేయాలి, దేవుడి వైపు మనము తిప్పాలి. ఒక వాక్యం చెప్పబడి ఉన్నది ఏంటంటే, అలాంటి వారును మనము అంటే తప్పిపోయిన ఒక మనిషిని మనము మరల చేసినప్పుడు ఒక పెద్ద అపాయం నుంచి కాకపోతే మరణం నుంచి తప్పించినంత విలువ వస్తుందంట. ఆ విలువనికి రావాలంటే నువ్వు ఖండించి కత్తించి నువ్వు బోధన చేయాలి. ఓకే, ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, కీడు అనుభవి. ఎందుకంటే ఆయన కీడు అనుభవించున్నాడు. కీడైనా దేవుడి కొరకు కీడు అనుభవించి ముందు సాగాలి.
అన్ని విధంగా మనల్ని కార్చుకొని కీటం నుంచి ముందు సంపూర్ణంగా మనం ఏం చేయాలి, పరిచర్యను దృఢముట్టించాలి. ఇప్పుడే అసలు కింద వచ్చేసినాము. చదువు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై. హల్లెలూయా. చూడండి, వెడలిపోనేనండి ఒక పువ్వు కాకపోతే కదా ఒక ఎండిన ఒక ఆకు ఎలాగ అయిపోతుంది, అది అలాగా రాలిపోతుంది. అలాగే ఈయన జీవితం ఎలాగైపోతుందంట, పానార్పణగా అంటే మొత్తం పోసేశాడు. ఆయన దగ్గరికి ఇప్పుడు ఏం లేదు, మొత్తం పోసేశాడు. అలాగ ఒక ఘోరమైన స్థితికి ఆయన వచ్చేసాడు. ఇప్పుడే పానార్పణగా నేను పొయ్యపడిపోతున్నాను, ఇంక ఎలాగైపోతున్నాను, నేను వెడలిపో కాలము సమీపంగా వచ్చింది కనుక ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత కాలం ఎగిరించుకుంటున్నాడు చూడండి. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొని తిని, ఇంక మీదట ఇంక మీదట ఇంకేమున్నదంట, నీతి కిరీటము. ఈ నీతి కిరీటం మనం అంటాము బైబిల్ ఎక్కడెక్కడ కిరీటం ఉన్నది కడగడగడని చూసుకుంటాము. కిరీటం ఈ కిరీటం ఈ కిరీటం ఈ కిరీటం ఈ కిరీటం ఓకే, ఆ కిరీటం ఉన్నది. ఆ కిరీటం పొందడానికి నీతి కిరీటానికి ఒక మనిషి ఇంతగా తనను కదా పానార్పణగా పోసేశారు. కానీ ఇన్ని కిరీటం రావాలంటే మనం ఎంత కష్టపడాలి. అది లేకుండా కిరీటం వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేనికైతే ఒక వెల ఇవ్వాలా, ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకోవాలని ఫీజు కట్టాలా, కాకపోతే ఇక్కడ నుంచి లెసన్ వస్తుంది. అవునా? అలాగా మనం ఏంటి ఒక వెల ఇవ్వాలి. ఆయన తన జీవితమే వెలగా ఇచ్చాడు. అందుకని నీతి కిరీటం ఆయనకు ఇవ్వబడి ఉంటుందన్నమాట. మనం అలాంటి వారు ఉండాలి అని పూనుకుంటామా? ఈ రోజు ఒక ఛాలెంజ్గా తీసుకుంటామా? పౌలాగా మనము ఇంకొకటి చెప్పాను, ఒకటి చెప్పి నేను ముగిస్తాను. కింద చదువు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే ఆయనకి ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు మాత్రం కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించిన వారందరికి. నీవు కోరుతున్నావా? నీకు ఎవరు అది ఆయన ప్రదక్షిణ చూడాలని అనుకుంటున్నారో, ఎవరు తాము అప్పగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఆయనకి ఇష్టమే. కానీ నీవు అరుడుగా ఉండాలి కదా. నీవు అరుడుగా ఉన్న రోజు అది నీకు దొరుకుతుంది అనమాట. ఒకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జామ్లో చెప్తాడు దేవుడు. ఉదయం వచ్చాడు, కొంతమంది పని లేకున్నారు, వెళ్ళండి అయ్యా రూపాయి ఇస్తాను. 11 గంటలకు వచ్చాడు. ఏంటయ్యా ఇంకే నిలబడి ఉన్నారు, వెళ్ళండి అయ్యా మీకు కూడా పని లేదా, వెళ్ళండి నీకు కూడా ఇస్తాను. అట్లా బ్యాచ్గా మనం చివరి ఎన్నో 4 అంటే 4 మైనేమో 5 ఆ టైంలో కూడా అంటే చీకటి వస్తుంది కొంచెం ఎక్కువ ముందుని వచ్చారు. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అయ్యా ఎవరు పని వెళ్ళండి నా పొలంకి వెళ్ళి చేస్తాను. చివరిగా చేసిన వారు ఎంతగా ఒక గంటనే చేసిండవచ్చు. ఉదయం చేసిన ఏమన్నా అమ్మో నేను ఉదయం నుంచి చేసిన ఎక్కువ మోర్ వస్తుంది అనుకున్నారు. వీళ్ళు కంటనే కదా ఏమి ఇస్తారా. కానీ దేవుడు ఏం చేశారు? అందరూ సమానంగా. ఈ రోజు పూనుకోరా, ఈ రోజు మీరు పూనుకోండి. నేను దేవుడి కొరకు యథార్థ కలిగి రోషం కలిగి బతుకుతాను. ఈ రోజు పూనుకోండి. ఆది కాలం నుంచి కష్టాలు వచ్చి అవమానం వచ్చి దేవుడి కొరకు కొట్టబడి నలుగు కొట్టబడి ఎవరెవరు ముందు పోతారు. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడు? నాకు మాత్రం కాదు, ఎవరికి కూడా అంట ఆయన ప్రత్యక్షను ఆపేక్షించిన ప్రతి వారికి కూడా తీస్తారట. నీవు కోరుకున్నావు, నీ మనస్సే కావాలి, నీవు చేసిన కార్యం కదా, నీ మనసును ఆయన కోరుకుంటావా? ఈ క్షణములు నువ్వు అప్పగించుకో. ఈ క్షణములు దేవుడు కొరకు నిలబడతానండి. దేవుడు నీ కార్యం చేస్తాను. పూనుకుంటున్న వారే కావాలి. పౌలు పూనుకున్నాడు, నీతి కిరీటం ఉన్నదని ఆయన ఖచ్చితంగా చెప్పగలదు. మనం ఎవరైతే చెప్పగలుగుతామో అలాగా చెప్పగలుగుతామా? కలిగిన అనుకోండి, అన్నానికి తండ్రి ఎవరు లేదు. ఈ రోజు ఈ వాక్యం నేనే తీసుకునే అది నా తరం కూడా కాదు, నా వల్ల కాదని దేవుడు ఎరిగి ఉన్నారు. మీరు అందరూ కూడా ఎరిగి ఉన్నారు. ఇది దేవుడే ప్రత్యేకంగా మన సంఘానికి మన పిల్లలకి దేవుడు ఇచ్చిన వాక్యము. నేను కూడా దీనిలో ఉన్నాను, మన సంఘంలో నేను కూడా ఈ రోజు చెప్పుకుంటానంటే ఆ ఒక నీతి కిరీటం నేను పొందిన దానిగా ఆ బంగారం ఎండి కలుగుకుండా ఉంటుంది, నిలకడగా ఉన్న ఆ ఒక దీవెన ఉన్నదే, ఆ దీవెన పొందిన దానిగా మనం అందరం మారుతున్నాం అన్నమాట. అందుకు ప్రభువే మనకు సహాయం చేయాలి. మనం అందరూ కూడా ఏం చేయాలి? దాని కొరకు ప్రయాసపడాలి. మన జీవితం దేవుడికి అప్పగించి దాని కొరకు ఆయన కొరకు జీవించడానికి ఇంక ఈజీ
ఇక్కడ ఇప్పుడు ఉన్న వారికి ఈ కండనే ఇంకేంటి ఇప్పుడే చివరి దినం, ఏ క్షణంలో ఏ నిమిషంలో దేవుడు వస్తారో అని మనము ఎదురు చూస్తున్న ఈ క్షణంలో మనం అప్పగించున్నాం అనుకోండి, ఆ దొంగ ఎలాగే చివరి మన ప్రభావాన్ని తరించి మనం కానీ అవును నాతో పరిధిస్తూ ఉన్నాం. ఎంత ఈజీ అయిపోయినది. అలాంటి గొప్ప కార్యం ఈ చివరి మూమెంట్లో మనకు దేవుడు తన దయతో కృపతో మనకు ఆశీర్వదింప చేస్తున్నారు. ఈ రోజు పొందుతున్నారు అనుకోండి, ఈ కొద్ది కాలంలో మనము గొప్ప బహుమానం పొందిన వారుగా మారితనానికి వాక్యము ప్రభు మనకి ఇవ్వాలి. అలాంటి కృప ఇస్తారు. ఒక చిన్న సరము సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలుని పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా, ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుంటామా ప్రభా, ఆ ఆశను మాలో పుట్టించండి అయ్యా రాజా. అయ్యా నాలో, అయ్యా మా సంఘములో వింటున్న ప్రతి వారిలో ఈ ఆశను పుట్టించండి అయ్యా రాజా. అయ్యా సౌలును పౌలుగా మార్చాలి అయ్యా. ఎంతో గొప్ప అయ్యా రాజా హల్లెలూయా సాక్షిగా మా ముందు నిలబెట్టి ఉన్నారే తండ్రి రాజా. ఇది ఈ రోజు అయ్యా అన్ని కాకపోయినా కొన్ని కార్యములైతే రాజా మేము ధ్యానించడానికి మాకు సహాయం చేస్తావే ఓ రాజా. ఈ వాక్యం వింటున్న అయ్యా మేము మా సంఘము ఎవరైతే తండ్రి రాజా ఈ కొద్ది గడిగిలో ఈ చివరి గడిగిలో తమ తామునికి అప్పగించుకొని తండ్రి రాజా అయ్యా ఆయనతో అయ్యా పౌలతో కలిసి రాజా మేము కూడా నీతి కిరీటమును అయ్యా రాజా పొందడానికి కావలసిన కృపను నర్సరని నామంలో మాకు దయ చెయ్యవలని వేడుకుంటున్నాం. నా వల్ల కావడం లేదయ్యా, మా వల్ల కావడం లేదయ్యా. ఆశ అయితే కలిగి ఉన్నాం కానీ తండ్రి రాజా అడుగడుగులో అయ్యా రాజా పౌలు చెప్పినట్టు రాజా అయ్యా నా శరీరంలో అయ్యా నాకు విరోధంగా పోరాడుతున్న ఒక ప్రమాణం ఉందే రాజా. అయ్యా దానిని గెలవడానికి దాని నుంచి బయట రావడానికి నర్సరని నామంలో ఒక సహాయంలో అయ్యా అయ్యా మీరే మాకు రాజా అయ్యా నిలబట్టి తండ్రి రాజా అయ్యా అలాంటికి చేమని ఇచ్చి తండ్రి రాజా హల్లెలూయా. నామను మహిమపరుస్తున్నారు కనుక నీకు వందనాలు స్తుతి ఆరాధన చెల్లించుకొని అతి త్వరలో నీ రాకడ ఉన్నది కనుక అయ్యా మీరిస్తున్న ప్రతిఫలం అయ్యా మీతో వస్తున్నది కనుక రాజా అయ్యా రాజా ప్రతి కాలము అయ్యా పొందిన వారుగా లేకుండా రాజా ప్రతి బలం పొందిన వారుగా మేము ఉండడానికి కావలసిన కృపను మా అందరికీ దయచేసి నామను మహిమపరుస్తున్నారు కనుక నీకు వందనాలు స్తుతి ఆరాధన చెల్లించుకొని నేను అల్పులమైన నేను తండ్రి రాజా అయ్యా రాజా నీ ముందు నిలబడడానికి రాజా అరుగుదల లేని రాని నేనని అయ్యా ఎరిగిన దేవుడు దాని రాజా. ఇదిగో రాజా మా పాసు కొరకు నీకు వందనాలయ్యా. ఆయన నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలయ్యా. దేవా యెహోవానికి వందనాలయ్యా. ఇంకా బిడ్డని ఈ ఒక అయ్యా సేవల బలగెత్తి వాడి రాజా నామను మహిమపరుస్తున్నారు కనుక అయ్యా రాజా చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని రాజా మా చిన్నారి బిడ్డలు రాజా యమున ప్లే రాజా చేస్తున్న ఈ ఒక రాజా హల్లెలూయా సేవను కూడా మీరు ఆశీర్వదించి రాజా రాబోయే దినములో గొప్పగా వాళ్ళు వాడబడినట్టు ప్రభు సహాయం చేస్తున్న కనుక వందనాలయ్యా. నాకు వాక్యం చదివి అయ్యా రాజా సహాయం చేసిన సహోదరునికి అప్పగిస్తున్నానయ్యా. తన కుటుంబం ఆశీర్వదించనయ్యా. మంచి బలమును ఆయుస్సును అయ్యా ఆరోగ్యం మీరే దయచేసి రాజా హల్లెలూయా. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి ఆరోగ్యము హల్లెలూయా ఏ విధమైన తెగులు ఎవరికి రాకుండా కాపాడి అయ్యా మేము త్వరలో అందరు కలిసి నీ సన్నిధానంలో అయ్యా నేను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్న భాగ్యము ఇచ్చి రాజా నామను మహిమపరచబోతున్నారు కనుక ప్రతి వారికి రాజా వాక్యం వింటున్న వినబుద్ధిని కనుక చేసి రాజా నీ నామను మహిమపరుస్తున్నారు కనుక నీకు వందనము స్తుతి ఆరాధన చెల్లించుకొని మమ్మల్ని నిలబడిగా తగ్గించుకొని నేను హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.